హలో ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించే మార్కెట్ సెక్టర్కి స్వాగతం. ఇక ఫస్ట్ థింగ్ మనం ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే కనుక గ్లోబల్ మార్కెట్ గురించి. సో మనకందరికీ తెలిసిందే గ్లోబల్లో ఎలాంటి టర్మియాల్ వచ్చిందో, ఎలాంటి సెల్ ఆఫ్ వచ్చిందో, ఎస్పెషలీ జపాన్లో. సో అది మనం ఫస్ట్ దాన్ని విశ్లేషిస్తే కనుక లాస్ట్ వీక్ ఏదైతే బ్యాంక్ ఆఫ్ జపాన్ 0.25% ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే హైక్ చేసిందో అది క్లియర్లీ మార్కెట్ను ఒక స్పూక్ చేయటం చేసాం. సో ఫ్రైడే రోజు ఆల్మోస్ట్ 5% కరెక్ట్ అవటం చేసాం. అండ్ ఇక ఈ రోజు ఇంకా చెప్పనవసరం లేదు, ఎందుకంటే కొన్ని న్యూస్ ఏజెన్సీస్ ఏం చెప్తున్నాయంటే $4 ట్రిలియన్ ఏవైతే ఉన్నాయో జపనీస్ యెన్లో ఉన్నాయి, అవి టోటలీ జపాన్కి మళ్ళీ వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని చెప్పి ఒక న్యూస్ రావడంతో ఒక బిగ్ సెల్ ఆఫ్. సో లాస్ట్ 20-25 ఇయర్స్లో ఆర్ మేబీ 37 ఇయర్స్ అని కూడా కొన్ని డేటా చెప్తున్నాయి. అంత బిగ్ సెల్ ఆఫ్ 37 ఇయర్స్లో రాని బిగ్గెస్ట్ సెల్ ఆఫ్ ఈరోజు జపనీస్ మార్కెట్లో మనం రావటం చేసాం. సో ఒక స్టేజ్లో 15% పడిన నికాయ్ అండ్ క్లోజింగ్ వచ్చేసరికి ఒక 2% రికవర్ అయ్యి 13% లో కింద క్లోజ్ అవుట్ అని చేసాం. ఆఫ్ కోర్స్ మనకి ఇప్పుడు అగైన్ ఫ్యూచర్స్ లో మార్కెట్ యాక్టివ్ ఉంటుంది కాబట్టి ఒక 2% అప్ మూవ్ వచ్చినప్పటికీ క్లోజింగ్ బేసిస్ లో చూస్తే కనుక 13% డౌన్ రావటం చేసాం. సో ఈ 2 రోజుల్లో అంటే ఫ్రైడే అండ్ మండే రోజు చూస్తే కనుక జపనీస్ మార్కెట్ క్లోజ్ టు 21% కరెక్ట్ అయింది. సో ఇయర్ మొత్తం మనం చూసుకుంటే కనుక 20% పెరిగిన జపనీస్ మార్కెట్ విత్ ఇన్ 2 డేస్, అంటే 6 నెలల్లో పెరిగింది మొత్తం 2 డేస్లోనే ఎవాపరేట్ అయిపోవడం చేసాం. సో ఇందుకే మనం అంటాం మార్కెట్ పెరిగేటప్పుడు మెట్లెక్కుతూ పెరుగుతుంది, పడేటప్పుడు లిఫ్ట్లో వస్తుందని ఆల్వేస్ మనం చెప్తూ ఉంటాం. యాజ్ ఎ ట్రేడర్స్ ఇలాంటి వి షుడ్ బి వెరీ వెరీ కాషియస్ అని చెప్పొచ్చు. అండ్ వీకెండ్ మనం చూస్తే కనుక యుఎస్లో జాబ్ డేటా రావటం చేసాం. అండ్ లాస్ట్ 11 monthsలో ఏదైతే జాబ్ డేటా ఉందో ఒక హైయెస్ట్ జాబ్ డేటా, అంటే తక్కువ జాబ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి అన్న ఒక దీంతో అఫ్ కోర్స్ జాబ్లెస్ క్లెయిమ్స్ చాలా వచ్చినాయి అన్న దీంతో ఈవెన్ యూఎస్ మార్కెట్స్ కూడా పర్ఫామ్ చేసాం. మేబీ ఆ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఈ రోజు జపనీస్ ఏదైతే ఉందో ఈవెన్ డావ్ కూడా ఆల్మోస్ట్ 600-650 పాయింట్స్ డౌన్ లో ట్రేడ్ అవుతుంది ఈ వీడియో చేసేటప్పుడు. సో అరౌండ్ 345-4 ఆఫ్ 5th August రోజు మనం ఈ వీడియో చేస్తున్నప్పుడు అబౌట్ 600-700 పాయింట్స్ డౌన్ లో ఉంది. సో ఓవర్ నైట్ ఏమవుతుంది, వీ నీడ్ టు సీ అండ్ క్యాచ్ అప్. సో మన మార్కెట్స్ కనుక విషయానికి వస్తే కనుక మనకి ఈ రోజు చూస్తే కనుక సో ఇలాంటి ఫాల్స్ రాలేదా, మనకి డెఫినెట్లీ వచ్చాయి. ఎందుకంటే మన ఎలక్షన్ రిజల్ట్స్ రోజు చూసాం, నిఫ్టీ ఆల్మోస్ట్ క్లోజ్ టు అబౌట్ 800 పాయింట్స్ పర్సన్ చేసాం, బ్యాంక్ నిఫ్టీ 4000 పాయింట్స్ కూడా పర్సన్ చేసాం. అండ్ మొన్న ఏదైతే బడ్జెట్ రోజు ఉందో ఆ రోజు కూడా 400 పాయింట్స్ పర్సన్ చేసాం. సో ఈ 2 ఫాల్స్ కి ఈ రోజుకి డిఫరెన్స్ ఏంటి అంటే కనుక ఆ 2 ఫాల్స్ వెరీ వెరీ బిగ్ రికవరీస్ రావటం చేసాం. బట్ ఈ రోజు ఫాల్ లో ఫస్ట్ టైం ఇంత క్లోజింగ్ బేసిస్ లో 660 పాయింట్స్ పడతాం అనేది ఇది ఫస్ట్ టైం గత 2-3 నెలల్లో. సో ఇంట్రాడే వచ్చినాయి కానీ బట్ ఏ రోజు కూడా ఇంత డీప్ గా కట్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 1200 పాయింట్స్ కట్ అవటం చేసాం. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే విక్స్ బడ్జెట్ రోజు మనం చూసుకుంటే కనుక ప్రాబ్లీ విక్స్ వోలటాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో ఆ రోజు 13 ఉంది వోలటాలిటీ ఇండెక్స్, అండ్ ఈ రోజు చూస్తే కనుక ఇట్ వాస్ 21. అంటే అన్సర్టనిటీ ఎక్కువ పెరిగింది కాబట్టి కొంచెం రైజ్ లో సెల్లింగ్ వస్తుందని ఒక ఇండికేషన్ వస్తుంది. అండ్ నిఫ్టీ పరంగా మన చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక దో మనకి 50-day మూవింగ్ యావరేజ్ సపోర్ట్ చేసినప్పటికీ 23,963 అనేది 50-day మూవింగ్ యావరేజ్. ఈ రోజు 23,893 దాకా లో రావటం చూసాం, బట్ క్లోజింగ్ వాస్ 24,055. సో ఈ రోజు క్లోజింగ్ మనం చూస్తే కనుక బడ్జెట్ రోజు లో ఏదైతే ఉందో 24,074 దాని కింద క్లోజ్ అవుట్ చేసాం. దో ఇట్ ఈస్ 20 పాయింట్స్ అయినా కూడా ప్రాబ్లీ ఇది ఒక సిగ్నిఫికెంట్ డౌన్ క్లోజ్ కాబట్టి నెక్స్ట్ లెవెల్స్ మనకి ఎక్కడ సపోర్ట్ ఉంటుంది అంటే కనుక ఇట్స్ లిటిల్ ఫార్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 23,670 ఏదైతే ఉందో ప్రాబ్లీ అదొక ఇంటర్మీడియట్ సపోర్ట్ ఉంటుంది. దాని తర్వాత 23,558 ఏదైతే 24th June రోజు గ్యాప్ క్రియేట్ అయిందో ఆ గ్యాప్ సపోర్ట్ ఉంటుంది. అంటే ఆల్ ఇన్ ఆల్ మనకి సపోర్ట్ పాయింట్స్ ఇక్కడ నుంచి చూసుకున్నా కూడా అబౌట్ 400-500 పాయింట్స్ కిందనే సపోర్ట్ ఉంది. సో రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది నిఫ్టీ కంటే చాలా చాలా ఈజీ చెప్తే, ఎందుకంటే మనకి 2 మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో 50-day మూవింగ్ యావరేజ్ అండ్ 20-day మూవింగ్ యావరేజ్ రెండింటి కింద క్లోజ్ అవుట్ అని చేసాం. సో 50-day మూవింగ్ యావరేజ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక 24,500 అండ్ 50-day మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక 24,670 ఏదైతే ఉందో ప్రాబ్లీ 2 పాయింట్స్ కూడా వెరీ వెరీ కీ రెసిస్టెన్స్ గా మనం చూసుకోవచ్చు. అండ్ 24,686 సారీ 20-day మూవింగ్ యావరేజ్ 24,500 అండ్ 50-day మూవింగ్ యావరేజ్ 24,686. సో ఈ 2 కూడా ఒక కీ రెసిస్టెన్స్ గా ఉంటుంది. అఫ్ కోర్స్ ఈ రోజు గ్యాప్ ఏదైతే ఉందో అది కూడా
666 దగ్గరే ఉంది కాబట్టి 686 దగ్గరే. సో ఈ 2 పాయింట్స్ కూడా సపోర్ట్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ 24,500 అండ్ సెకండ్ రెసిస్టెన్స్ పాయింట్ ఈస్ 24,686. సో ఇవి కీన్ గా అబ్జర్వ్ చేయాలి, ఎందుకంటే యాజ్ ఆఫ్ నో సెల్ ఆన్ ర్యాలీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. బికాస్ మనందరికి తెలిసిందే సపోర్ట్ పాయింట్స్ ఎప్పుడు బ్రీచ్ అవుతాయో ఆ సపోర్ట్ పాయింట్స్ ఆ పైన 1 or 2 days క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ కొద్దిగా వీక్నెస్ అనేది క్లియర్ గా మనకు కనపడుతుంది. ఇక నిఫ్టీ కాంపోనెంట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఓన్లీ ఎఫ్ఎంసీజీ అది కూడా బిలో 1% పెరగటం చూసాం. హిందుస్థాన్ లీవర్ కానీ, నెస్లే కానీ, లేకపోతే టాటా కన్స్యూమర్ కానీ, కోర్స్ వాటితో పాటు హెచ్డిఎఫ్సి లైఫ్ ఒకటి నేను కూడా ఉన్న పాజిటివ్ లో ఉన్న ఫీల్ ఒకటి ఇచ్చింది. అబౌట్ 0.49 దగ్గర పర్సెంటేజ్ దగ్గర క్లోజ్ అవుతుంది విషయం. అండ్ బిగ్గెస్ట్ గెయినర్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఏదైతే సెల్ ఆఫ్ వస్తుందో, ఐ థింక్ ఆటోలో ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సెల్ ఆఫ్ రావటం చూసాం. టాటా మోటార్స్ బిగ్గెస్ట్ లూజర్ ఈ రోజు అని చెప్పొచ్చు. అబౌట్ 7.3% పడుతుంది చేసాం. ఇంకా అదర్ నేమ్స్ లైక్ మారుతి అండ్ హీరో మోటార్, M&M ఇవన్నీ కూడా బిట్వీన్ 3 to 5% కూడా కరెక్ట్ అవుతుంది చేసాం. అండ్ నెక్స్ట్ బిగ్గెస్ట్ సెల్లర్ మనకి చూస్తే కనుక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ మనందరికి తెలిసిందే, వాటిల్లో విపరీతమైన ప్రాఫిట్స్ వచ్చాయి అందరికీ. అండ్ ప్రాఫిట్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే సెల్ ఆఫ్ వస్తుంది కాబట్టి ఆ స్టాక్స్ కూడా పడుతుంది చేసాం. ఓఎన్జీసీ బిగ్గెస్ట్ లూజర్, వాటిల్లో 6% పడింది. అండ్ అదర్ నేమ్స్ లైక్ పవర్ గ్రిడ్ కానీ, కోల్ ఇండియా ఇవన్నీ ఎనీవేర్ బిట్వీన్ 3 to 4% పడ్డాయి. అండ్ దాని తర్వాత అదానీ గ్రూప్స్ కొద్దిగా క్రాక్ అయ్యాయి. అదానీ పోర్ట్స్ థర్డ్ బిగ్గెస్ట్ లూజర్, అబౌట్ 6% పడింది. దాని తర్వాత మెటల్స్ బిగ్ క్రాక్ రావటం చూసాం. సో టాటా స్టీల్ కానీ, హిండాల్కో కానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ ఇవన్నీ. అఫ్ కోర్స్ వాటి తర్వాత బ్యాంకింగ్ సెక్టర్ తీసుకోండి, మనం ఫార్మా సెక్టర్, ఎఫ్ఎంసీజీ తప్ప అన్ని సెక్టర్స్ లో వేసిన బిగ్ సెల్ ఆఫ్ అనమాట ఈరోజు. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ వీక్నెస్ ఏదైతే ఉందో ఆర్ అండర్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఈ రోజు కూడా కొనసాగిందని చెప్పొచ్చు. సో ఓన్లీ గుడ్ థింగ్ ఏంటంటే 100-day మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకోవటం చేసాం. 49,836 ఈ రోజు మనకి అబౌట్ 764 పాయింట్స్ గ్యాప్ డౌన్ చేసాం 50,586 దగ్గర. అండ్ లో వాస్ 49,719, ఇన్ఫాక్ట్ 49,836 మనకి 100-day మూవింగ్ యావరేజ్. అండ్ క్లోజింగ్ వచ్చేసరికి కొద్దిగా రెస్పెక్టబుల్లీ 50,000 పైన క్లోజ్ అవటం చూసాం. రోజు 50,080 అబౌవ్ అట్లా క్లోజ్ అవటం చూసాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా వీకెస్ట్ పాయింట్ దగ్గర క్లోజ్ అయింది ఈ రోజు. ఇన్ఫాక్ట్ మల్టీ వీక్ లో ఏదైతే ఉందో 50,438 కింద కూడా క్లోజ్ అయింది కాబట్టి మనకి డీప్ డౌన్ లెవెల్స్ అనేది ఓపెన్ అప్ అవుతాయి ఇక్కడ. ఎందుకంటే నెక్స్ట్ మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది 49,530 దగ్గర ఉంది. అంటే ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ 470 పాయింట్స్ కింద. అండ్ దాని తర్వాత 49,088 దగ్గర ఉంది, విచ్ వి కాల్ యాజ్ ఎ డిమాండ్ జోన్. ఆల్వేస్ మనం 2 ప్రైస్ పాయింట్స్ తీసుకుని ఒక డిమాండ్ జోన్ గా క్రియేట్ చేసి ఆ లెవెల్లో కొనే ప్రయత్నం చేస్తాం ఇన్ కేసు ఎవరైనా కొనాలి అనుకుంటే కనుక. అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే కనుక 50-day మూవింగ్ యావరేజ్ క్లియర్ రెసిస్టెన్స్ మనకు కనిపిస్తుంది 51,009. అండ్ 20-day మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక 51,540. సో బ్యాంక్ నిఫ్టీ గత కొంతకాలంగా మనం చెప్తున్నట్టు సెల్ ర్యాలీస్ అనేది ఇండికేట్ చేస్తుంది ఇప్పుడు కాబట్టి ప్రాబ్లీ బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. అండ్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక నాట్ ఈవెన్ ఎ సింగిల్ స్టాక్ వాస్ గెయినర్. ఆఫ్ కోర్స్ లీస్ట్ పడింది అంటే కనుక ఏయూ బ్యాంక్ అని చెప్పొచ్చు 0.87%. అండ్ బిగ్గెస్ట్ లూజర్ ఈస్ 5.25% లో పిఎన్బి ఉంది. దాని తర్వాత బంధన్ బ్యాంక్ 4.8%. అండ్ అదర్ స్టాక్స్ లైక్ ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి ఇవన్నీ కూడా బిట్వీన్ 2 to 5% దాకా కరెక్ట్ అవుట్ అని చూసాం. ఇక ఎఫ్ఎండోలోకి వెళ్తే చూస్తే కనుక అక్కడ ఒక బిగ్గెస్ట్ సెల్ ఆఫ్ మనం చూసాం. గతంలో ఎప్పుడు కూడా ఇంత సెల్ ఆఫ్ అనేది చూడలేదు. ఎందుకంటే గెయినర్స్ టు లూజర్స్ చూస్తే కనుక హార్డ్లీ ఎనీ గెయినర్స్ ఉన్నాయని చెప్పొచ్చు. మేబీ కౌంట్ చేయొచ్చు కూడా మనం ఇక్కడ. హార్డ్లీ 7 to 8 స్టాక్స్ గెయిన్ అయ్యాయి. సో ఈరోజు లాల్ పాత్ ల్యాబ్ 1.9% పడింది. అఫ్ కోర్స్ ఇక్కడ కూడా ప్రాబ్లీ ఎఫ్ఎంసీజీ స్పేసే కొద్దిగా డీల్ చేసిందని చెప్పొచ్చు. మ్యారికో అండ్ డాబర్ కొద్దిగా పెరగటం చూసాం. అండ్ ఆల్కెమ్ ల్యాబ్ ఒకటి పెరగటం చూసాం. మిగతా పెరిగిన స్టాక్స్ మనం చూస్తే కనుక 3 కూడా నిఫ్టీలో ఆల్రెడీ ఉన్న స్టాక్స్. సో ఎఫ్ఎండో స్పేస్ మొత్తం కూడా ఈరోజు టోటల్ నెగిటివ్ గా క్లోజ్ అవటం చేసాం. అండ్ ఎల్ఐసి హౌసింగ్ ఇస్ ద బిగ్గెస్ట్ లూజర్ అబౌట్ 9%. దాని తర్వాత మదర్సన్ సుమి అబౌట్ 8% పడుతుంది చేసాం. మెటల్స్ అయితే మెల్ట్ అయిపోయాయని చెప్పొచ్చు. సో హిందుస్థాన్ కాపర్, సేల్, వేదాంత ఇవన్నీ కూడా 6 to 7% దాకా కరెక్ట్ అవటం చేసాం. అండ్ అదర్ పిఎస్యూస్ లైక్ భారత్ ఫోర్స్ 7%, ఆర్ఈసీ, గేల్, కాంకర్, పవర్ గ్రిడ్ ఇవన్నీ కూడా సెల్ ఆఫ్ రావటం చేసాం. ఇక మిడ్ క్యాట్ పైటీ అయితే రిజల్ట్స్ ఎక్కడైతే బాగాలేదో బిఎస్ ఆఫ్ ఈరోజు ఆల్మోస్ట్ 4th డే అనదర్ 4% క్రాక్ అయింది. సో టాప్ నుంచి చూస్తే కనుక 20% కరెక్ట్ అయింది ఆ స్టాక్. ఇంకా అదర్ నేమ్స్ లైక్ ఎంఫసిస్, ఎల్టీటీఎస్ అండ్ నౌకరీ ఇవన్నీ కూడా ఒక బిగ్గెస్ట్ ఫాల్ ఈ రోజు రావటం చూసాం. ఇంకా చెప్పనవసరం లేదు, ఆల్ ద సెక్టర్స్ స్పెషాలిటీ కెమికల్ స్ట్రాంగెస్ట్ అనుకున్న స్టాక్ కూడా ఈరోజు వీక్ అవటం చూసాం. దీపక్ రైట్రేట్ కానీ, నవీన్ ఫ్లోరిన్ కానీ,
అండ్ ఎస్ఆర్ఎఫ్ కానీ అగైన్ రియాలిటీలో సెల్ ఆఫ్ రావడం చేసాం. డిఎల్ఎఫ్, ఓబ్రాయ్, ఫినాన్షియల్స్ అండ్ బ్యాంకింగ్లో ఎంఎండ్ఎం ఫైనాన్స్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, ముత్తూట్, చోలా ఇవన్నీ కూడా ఇంకా హైబీటా నేమ్స్ అయితే చెప్పనవసరం లేదు. ఎంసీఎక్స్, డిక్సన్, జూబ్లియంట్, పిఎల్ అండ్ స్టాక్స్లో ఒక బిగ్ సెల్ ఆఫ్ రావడం చేసాం. ఇక క్యాష్లో అయితే ప్రాబ్లీ ఐ థింక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ విన్నర్స్ కూడా ఈరోజు యూనో మేబీ రిజల్ట్స్ రియాక్షన్ ఆర్ గుడ్ యాంటిసిపేషన్ ఆఫ్ రిజల్ట్స్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఎస్ఎంఎస్ ఫార్మా అరౌండ్ 295, 297 దగ్గర ట్రేడ్ అయిన స్టాక్ క్లోజింగ్ అనూహ్యంగా 315, 320 దాకా వెళ్ళటం చేసాం. సో ఈరోజు రిజల్ట్స్ ఉన్నాయి ఆ స్టాక్కి. మేబీ రిజల్ట్స్ బాగున్నట్టున్నాయి. ఒక 1.5-2% పెరగటం చేసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ లక్స్ 10% అప్పర్ సర్క్యూట్ ఉండింది. అదేవిధంగా పోకర్న ఒక 5% పెరిగింది. స్పెన్సర్, పరాస్, డిఫెన్స్ అండ్ షాలీ ఇలాంటి నేమ్స్ లో దెర్ ఈస్ సమ్ గుడ్ అప్ మూవ్. అండ్ ఆరో గ్రీన్ ఎనర్జీలో 20% అప్పర్ సర్క్యూట్ రావడం చేసాం. అదేవిధంగా ఆర్చిడ్ ప్లాయ్ ఒక 7-8% పెరగటం చేసాం. శక్తి పంప్ ఒక 5% దాకా కూడా పెరగటం చేసాం. అఫ్ కోర్స్ గెయినర్స్ కన్నా లూజర్స్ చాలా ఎక్కువ. మనందరికి తెలిసిందే ఇలాంటి మార్కెట్లో ప్రాఫిట్ టేకింగ్ అనేది సర్వసాధారణం. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే కనుక రైల్వే స్టాక్స్ లాస్ట్ వీక్ మనం అనుకున్నాం 7-8% ఏ రోజు అయితే పెరిగాయో ఇట్స్ ఓన్లీ ఏ పుల్ బ్యాక్ ర్యాలీ అని. సో ఆ రోజు ఈ రైల్వే స్టాక్స్ అన్ని కూడా ఈరోజు లాస్ట్ వీక్ పెరిగిన గెయిన్స్ అన్ని సింగిల్ డేలో గివప్ చేశాయి. సో రైల్వే స్టాక్స్ లో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మార్కెట్ పెరిగినప్పుడు తక్కువ పెరిగి మార్కెట్ పడినప్పుడు ఎక్కువ పడుతున్నాయి. సో వీటిని మనం వీక్ స్టాక్స్ గా పరిగణిస్తాం. ఇంకా అదర్ నేమ్స్ లైక్ న్యూక్లియస్ 15% రావడం చూసాం డౌన్. కిర్లోస్కర్ బ్రదర్స్ 12% కరెక్ట్ అయింది. అండ్ ఎక్స్చేంజ్ అండ్ బ్రోకరేజ్ రిలేటెడ్ స్టాక్స్ అన్నింటిలో సెల్ ఆఫ్ రావడం చేసాం. క్యాంప్స్ లాంటివి, బిఎస్సి లాంటివి, మోతిలాల్ ఓస్వాల్ లాంటివి, ఐఏఎఫ్ఎల్ ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ కూడా ఫర్టిలైజర్స్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ లో దిర్ ఇస్ ఎ గుడ్ సెల్ ఆఫ్. ఆర్సిఎఫ్ లాంటి స్టాక్స్, ఎన్బిసిసి, ఇందాకే చెప్పినట్టు రైల్వే స్టాక్స్ అన్ని కూడా సెల్ ఆఫ్ గురైనాయి. అగైన్ డిఫెన్స్ లో డేటా ప్యాటర్న్స్ కానీ బీడిఎల్, బిఈఎంఎల్ ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక మన హైదరాబాద్ బేస్డ్ స్టాక్స్ లో కూడా ఒక గుడ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది రావటం చూసాం. స్టాక్స్ లైక్ నవా కానీ, హెచ్పిఎల్ కానీ, లితికా కానీ, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా చాలా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. సో ఇలాంటి స్టేజ్ లో ప్యానిక్ అవ్వాలా? డెఫినెట్లీ అవ్వకూడదు. ఎందుకంటే మనం ట్రేడర్స్ కాబట్టి మన స్టాప్ లాస్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ప్యానిక్ అస్సలు అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన స్టాప్ లాస్ ఎంతో మనకు తెలుసు, మన లాస్ ఎంతో మనం ముందే రాసుకొని పెట్టుకుంటాం కాబట్టి ఇలాంటి టైంలో కొనే ప్రయత్నం చేయాలి మనం. ఎందుకంటే స్టాప్ లాస్ ఎక్కడైతే దగ్గర ఉందో అండ్ రివార్డ్ ఎక్కువ ఇచ్చే స్టాక్స్ ఉంటే అలాంటివి చాలా దొరుకుతాయి ఇక్కడ పికప్ చేసుకుంటే కనుక మనకి. సో మనకి నోన్ హార్సెస్ నే బెట్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో స్టాక్ టు వాచ్ లో మనం ఎన్సీసీని మళ్ళీ తీసుకోవడం జరిగింది ఈ రోజు. రేపు రిజల్ట్స్ ఉన్నాయి ఆ స్టాక్ లో. సో కొంచెం మంచి రిజల్ట్స్ వచ్చినా కూడా ఒక 5-10% అప్ సైడ్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే కనుక మనకి స్టాప్ లాస్ ఆల్రెడీ ఉంది. సో ఈ రోజు క్లోజింగ్ చూస్తే కనుక 320 దగ్గర క్లోజ్ అయింది. స్టాక్ ఆల్రెడీ 364 నుంచి కరెక్ట్ అవటం చేసాం. అండ్ ప్రాబ్లీ 295 ఏదైతే బడ్జెట్ క్లోజ్ రో ఉందో దట్ విల్ బికమ్ ఎ వెరీ వెరీ గుడ్ సపోర్ట్. ఇన్ కేస్ రేపు రేపు మార్కెట్ క్రాక్ అయ్యి అరౌండ్ 310 అలా వచ్చినా కూడా ఐ థింక్ ఈ స్టాక్ ని పిక్ చేయాలి. ఎందుకంటే అక్కడి నుంచి స్టాప్ లాస్ ఇస్ 288 అంటే అబౌట్ 22 రూపీస్ ఉంటుంది. ఇన్ కేస్ మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్ లో వెళ్ళింది అంటే కనుక 364 చాలా ఈజీగా అచీవ్ అవుతుంది నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో కూడా. సో 20 రూపీస్ రిస్క్ అండ్ ప్రాబ్లీ 50-55 రూపీస్ 1:2.5 రిస్క్ రివార్డ్ ఉంది కాబట్టి ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకుని డౌన్ లో పిక్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. సో అలా అని చెప్పి మనం రెక్లెస్ గా అన్ని స్టాక్స్ కొంటే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్. ఎందుకంటే ఈరోజు చాలా స్టాక్స్ కూడా బిలో 200 డే మూవింగ్ యావరేజ్ క్లోజ్ అవటం చూసాం. అలాంటి స్టాక్స్ లో డెఫినెట్లీ వెంచర్ అవుట్ చేయకూడదు. సో ఇలాంటి టైంలో స్టాక్స్ ఏవైతే 20 డే మూవింగ్ యావరేజ్ పైన ఉన్నాయో, స్టాప్ లాస్ దగ్గరలో ఉన్నాయో అలాంటి స్టాక్స్ నే వీ షుడ్ ట్రై టు వెంచర్ అవుట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.